డీహైడ్రేషన్తో ఫుడ్ లేకుండా, నీళ్లు లేకుండా, ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసము కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్. మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్టులు అయినా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా, ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి. ఈరోజు మా అక్క పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని, ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని, లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని, లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము. ఏంటండి సంస్కారము? అక్కడ మాకు కేసులు, ఇక్కడ కేసులు, ఎక్కడికి వెళ్ళి మాకు సేఫ్టీ మేము ఎక్కడ ఉండేదండి? బయటికి వస్తే మాత్రం ఒక టెర్రరిస్ట్ లాగా. అసలు హాస్పిటల్ నుంచి మా అక్కని తీసుకెళ్లే విధానమా అండి అది? మీడియాని అందరినీ తప్పుదావ పట్టించి, కోర్టును అంతా తప్పుదావ పట్టించి, రేపొద్దున మా అక్కకి నిజంగా అంటే ప్రాణాలతో ఉంటుందో లేదని భయం వచ్చింది మా అందరికీ. హెల్త్ వైజ్ హూస్ ఆన్సరబుల్? కోర్టుకే వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. మాకెలా తెలుస్తుంది అండి అక్క స్టేటస్? ఐ విల్ కమ్ టాక్ టు యూ. మీరు అందరు స్టేట్లో పెద్దవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు, మమ్మల్ని ఎందుకండి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు? మా నాన్న చనిపోయిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసేది? మేము చిన్నపిల్లలము, మమ్మల్ని ఇంత ఈజీగా టార్గెట్ చేయొచ్చని మాకు తెలుసు, కానీ ఈ రకంగానా, ఇంత ఇన్హ్యూమన్గానా, ఇంత కార్నర్ చేస్తారా? ఆస్తుల కోసమా? షేర్స్ కోసమా? ఏమండి సెటిలర్స్ ఓట్ వేస్తే కదా ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఎవరు సెటిలర్స్ ఓట్ వేయలేదా అండి? ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు మాత్రం కావాలండి మీకు? మా వెల్బీయింగ్, మా సేఫ్టీ, ఈజ్ ఇట్ నాట్ అ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్? ఈరోజు మా లాయర్స్ వెళ్ళి కలిస్తే, మా అక్క గురించి ఫోన్ చేసి చెప్తుంటే, అమ్మ సిటీ స్కాన్ అయినా కనీసం రిక్వెస్ట్ చేయండి కోర్టులో, ఆ హెల్త్ బేసిస్ మీద అయినా అడగండి, బయటికి వద్దు కనీసం లోపలైనా స్కాన్ చేపియండి. ఏంటండి మాకు ఈ పరిస్థితి? యూ హ్యావ్ నో రికార్డ్స్, యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. మాకు పక్కన పెట్టండి, మీరు కోర్టులో ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారండి? మా అక్క స్పాట్లో ఉండిందని, లేకపోతే మా అక్కకి ఫస్ట్ హ్యాండ్ ఈ పనిలో హస్తం ఉందని? అన్నీ గాలి మాటలే. అంటే వేరే రాష్ట్రం నుంచి వస్తే ఇక్కడ ఉండనివ్వరా? మీ కమ్యూనిటీ కాకపోతే ఉండనివ్వరా? మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు కావాల్సింది ఇవ్వకపోతే మమ్మల్ని ఉండనివ్వరా? ఇలాగా మమ్మల్ని కార్నర్ చేస్తారు. ఒక ఆడపిల్ల ఒక గైనిక్ ప్రొసీజర్ మధ్యలో ఉందంటే ఎవరు వినేవాళ్ళు లేరా? ఐఎమ్ స్కేర్డ్ ఫర్ అవర్ సేఫ్టీ ఇన్ దిస్ స్టేట్ అండి. మాకు ప్రొటెక్షన్ ఏంటండి? ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డెకాయిట్ కేసు మీరు అంటే రోజు మీరు ఆలోచించుకుంటుంటారా? ఓకే, ఈరోజు కొత్త కేసు ఏమేస్తే ఇంకొక 1 వీక్ ఎలా పెట్టాలి అఖిలప్రియని జైల్లో? కక్ష తీర్చుకుంటున్నారా మా మీద? సెక్యూరిటీని వెళ్ళి అడగండి, ఎవరు మీరు ఈ ల్యాండ్ అంటే భూమా నాగిరెడ్డిదే అంటారు. ఎందుకంటే మా నాన్న ప్రొటెక్ట్ చేశాడు ఆ ల్యాండ్ని. అండ్ ఇట్ ఈస్ అండర్ అ కంపెనీ, ఇట్ ఈస్ అండర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్. ఇవేమి మేము పాకిస్తాన్లో ఉంటున్నామా, హైదరాబాద్లో ఉంటున్నామా? ఇది మా ఊరండి. మేము పుట్టింది ఆలగడ్డలో ఉన్నా, మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి. మాకు ఇక్కడ ఇల్లు ఉంది, మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము, చిన్నప్పటి నుంచి ఉన్న ఊరిది. పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు. మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని? మీ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని. హౌ డిడ్ యూ సర్టిఫై దట్? ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు? మాకొద్దు ఇవి, ఈ రాజకీయాలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు. మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదన్నా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక భావనతో, సరే ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదా అండి వేరే రాష్ట్రాల్లో? ఇట్ కమ్స్ టు దట్ బేస్ పాయింట్. ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ల్యాండ్ కాదు, మా అక్క సేఫ్టీ, మా అక్క బ్రతికుండడము, ఊపిరి పీల్చుకోగలగడం. దయచేసి ప్లీజ్ డోంట్ డినై her basic human rights. Civil matters emanna unna, as a family member I am ready to come represent my family and ready to settle things for good. Had anybody taken a responsibility when our family members approached
ఎనీబడి ఆఫ్ యూ ఇంత సిచ్యువేషన్కి వచ్చేది కాదు. ఏవి మామని A1గా, అక్కని A2గా, A3గా పెట్టాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక సెటిలర్స్గా మమ్మల్ని ఒక అవుట్ సైడర్స్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక ఫ్యాక్షనిస్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కవితక్క కూడా అక్క రిసెప్షన్కి వచ్చారు. వి నో రామన్న నాకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చాడు. హౌ ఆర్ వి లైక్ వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి అండ్ అంత సివిల్గా ఉంటున్నప్పుడు సడన్గా ఒక మ్యాటర్ వచ్చేసరికి మేము ఫ్యాక్షనిస్ట్ అయిపోతాము. హెడేక్ మెడిసిన్ ఇస్తారా అండి న్యూరో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? ఈరోజు జైలు Yeah, that's what happened. Do you have any evidence to lift my sister like that? You did not produce any evidence in the court. ప్రవీణ్ రావు వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద చేసుకున్నారు. ఎందుకు ఒక హెల్త్ రిపోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు? డిపార్ట్మెంట్ చేసుకున్నాం కదా, కనిపిస్తాయి కదా మనుషులకి దెబ్బలు తగిలితే. ఫస్ట్ అదే కదా మీరు చేసేది, ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మీరు కోర్టులో సబ్మిట్ చేయలేదు? టుడే వాజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద అడ్వకేట్. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ అండి? ఒక ల్యాండ్ విషయంలో ఒక సివిల్ డిస్ప్యూట్లో ఎందుకండి షీఈస్ ఓన్లీ అక్యూజ్డ్. యూ డిడ్ నాట్, షీఈస్ నాట్ ప్రూవెన్ గిల్టీ. She is innocent until proven guilty. You do not have nobody has any right to treat my sister or any person in this state or country like this. Political pressures అండి. I don't know ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ ల్యాండ్ బ్యాక్ సైడ్. తప్పకుండా అండి. చూడండి, ఇద్దరికి హీటెడ్ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉండి అది డీల్ చేసే పద్ధతి వేరు. మేమేం కూర్చొని ఆయన నన్ను అండం, నేను ఆయన అండము, ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ థింగ్స్. నేను అందుకే ఐఎమ్ అపీలింగ్ to anybody in this state who is in a responsible position, who can protect, who can solve this problem for our family and their family. Please పెద్దరికం తీసుకోండి. అది కవితక్క కావచ్చు, రామన్న కావచ్చు, లేదా సీఎం గారు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఎవరైనా, somebody who can take responsibility for my sister's life in a prison. కోర్టులో మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నామండి. కోర్టులో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు. ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు, సెటిల్మెంట్కి వాళ్ళు ఫస్ట్ అడిగారండి, మేము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అని. నేను అందుకే పదే చెప్తున్నాను, వాళ్ళు రెడీ అయినప్పుడు చిన్నపిల్లలు మాకు అట్లాంటి ఈగోస్ లేవు. సెటిల్మెంట్ అనే మాట మా నోట్లోంచి ఫస్ట్ రాలేదు. వాళ్ళ ప్రెస్ మీట్ చూసి వాళ్ళు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అంటే ఒక పెద్ద మనిషి దిగొచ్చి మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లగా ఐ వెల్కమ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇంత హీటెడ్ సిచ్యువేషన్లో కూడా మా అక్కని ఇంత సిచ్యువేషన్లో కూడా వీఆర్ రెడీ టు సెటిల్ థింగ్స్ అంటే ఐ యూ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్? దట్స్ వాట్ ద కేస్ సెడ్. ఏవి మామ మేము కలిపి క్రైమ్ కమిట్ చేశామని. మాకు ఏవి మామకే పడట్లేదని మీడియాలోనే చెప్తున్నారు, కేసులు నడుస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్న మేము ఏవి మామ కలిసి ఒక పార్ట్నర్ మీద, ఇట్స్ నాట్ ఈవెన్ సంబడి సమ్ అవుట్సైడర్, ఓకే సమ్ అవుట్సైడర్ అని చిన్నప్పటి నుంచి చూసిన మనుషులం మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున హౌ విల్ బి ఫేస్ ఈచ్ అదర్ అండి? సరే అట్లనే అనుకుందాము, ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఏవి మామ కలిసి చేసామని. ఏవి మామ గురించి కూడా మీరు A1గా చేసి పెట్టారు కదా. ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడని? మా అక్కకి భార్గవ్ రామ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ద ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్. ఒక కేసు లేదా 307 మామ మీద? ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్ అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? బ్యాక్ సైడ్ ఏం డీల్ చేసుకున్నారో, ఎవరితో డీల్ చేసుకున్నారో, ఇంత పొలిటికల్ ప్రెషర్ సడన్గా ఎందుకు బిల్డ్ అయిందో, లేదా మా అక్కని ఇంత కార్నర్ ఎవరు చేపిస్తున్నారో, ఐఎమ్ షూర్ దర్ ఇస్ సంబడి, రైట్? ఇట్స్ నాట్ అ గోస్ట్. It's not a ghost who's putting pressure, right? It's a person.